వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫుల్ ఆన్ బులిష్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. దీనికి రీజన్ ఏమి ఉండొచ్చు, దీని గురించి మాట్లాడడానికి మన ప్యానల్లో రేవంత్ శర్మల గారు ఉన్నారు, మాధవి రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరితో మనం మాట్లాడదాం. హలో సార్. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర నుంచి వస్తున్నాను. సో ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఎందుకు ఇంతలా పాజిటివ్ సైన్ మనం అందరూ చూస్తున్నాం? ట్రంప్కి స్వీట్ డ్రీమ్స్ వచ్చాయి నేను నైట్. ఎప్పుడైతే ట్రంప్కి బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయో పొద్దున్న లేసి 500 టారిఫ్ అంటాడు. స్వీట్ డ్రీమ్స్ వచ్చినప్పుడు టారిఫ్ కట్ చేస్తానంటాడు. సో పార్ట్ ఆఫ్ జోక్స్ ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. సో వాట్ ఎవర్ ద బడ్జెట్ అఫీషియల్లీ క్లోజ్ అయింది. 2026 బడ్జెట్ని చూసినప్పుడు కొద్దిగా మార్కెట్ యాక్చువల్లీ స్పీకింగ్ డిసప్పాయింట్ అని అనకూడదులేదు, కానీ ఎస్టీటీ హిట్ ఎక్కువ తీసుకుంది మార్కెట్. సో మిగతా బడ్జెట్లో యాక్చువల్గా మేజర్ నెగటివ్స్ ఏం లేవు, బట్ ఎస్టీటీ హిట్ అనేది బాగా తీసుకుంది. సో ఆ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాంట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా కొంచెం ఫేవరబుల్గా ఉండటం, యూఎస్ ట్రేడ్ డీల్కి అనుకూలంగా ఉండటము, ఇవన్నీ కూడా గమనించిన తర్వాత ఇమీడియట్ డే మనకి ట్రేడ్ డీల్ అనేది ఫైనలైజ్ అయిపోవటము. మార్కెట్ అమాంతం ఓపెనింగ్ నిఫ్టీ అయితే దాదాపుగా 1200-1300 పాయింట్లు గ్యాప్ అప్ అవ్వటం, పొద్దున్న నిద్ర లేసే నా నిద్ర లేకుండా పోవటం వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అందరూ కూడా బడ్జెట్ పడిపోయి రెండు రోజుల నుంచి మార్కెట్లు పడుతూనే ఉన్నాయి. అది కూడా ఎక్స్పైరీ డే. అది కూడా ఎక్స్పైరీ డే రోజు ఒక ట్రేడర్ పొద్దున నిద్ర లేసి వాడు మార్కెట్ ని చూసుకుంటే వాడికి నెక్స్ట్ డే నుంచి నిద్ర పట్టని పరిస్థితులు. సో హ్యూజ్ గ్యాప్ అప్. ఇట్స్ పాజిటివ్ న్యూస్ డెఫినెట్లీ, అందులో డౌట్ ఏం లేదు. బేసిక్గా నేను గతంలో కూడా చెప్పాను, మార్కెట్లో మన స్టాక్ మార్కెట్లో పర్టికులర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ అంటే మనకేమీ లేవు. అసలు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎస్టీటీ అనేది కూడా ఒక టెంపరీ ఎలిమెంటే. లాంగ్ టర్మ్లో అది కూడా ఏంది, ట్రేడింగ్ మీద వేశారు, ఇన్వెస్టర్స్కి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి ఎలిమెంట్ కాదు అది. సో టెంపరీ రియాక్షన్ తీసుకుంది. రియాక్షన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టకపోయి అంటే ఇది ట్రేడ్ డీల్ అవ్వకపోయి ఉన్నా కానీ మన మార్కెట్ ఎంతో కొంత రికవర్ అయి ఉండేది. కాకపోతే ట్రేడ్ డీల్ అవ్వడంతో అది ఒక హ్యూజ్ ఇదిని తీసుకొచ్చేసింది, బులిష్నెస్ని తీసుకొని వచ్చింది, యూఫోరియాని తీసుకొచ్చింది, ఏదో అయిపోతుందని ప్రీ మార్కెట్లో విపరీతంగా ఆర్డర్లు పెట్టుబడేసింది. మార్కెట్ ఓపెన్ అవ్వడం ఎక్కడో 26,300 దగ్గర ఓపెన్ అయినప్పటికీ కొంతగా అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్. ఎప్పుడైనా మార్కెట్లో ఒక నేచర్ ఉంటుంది. మార్కెట్ కనుక ఒక 3% అండ్ అబౌవ్ 4% ఆ రేంజ్లో గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ పుల్ బ్యాక్ అవుతాయి. ఓకే, ఇప్పుడు హ్యూజ్ గ్యాప్ అప్ అయింది మార్నింగ్, అక్కడి నుంచి పుల్ బ్యాక్ అయ్యి మళ్ళీ 2% దగ్గరకు వచ్చి అక్కడక్కడ సర్వైవ్ అవుతుంది. 25,700 25,800 దగ్గర ఎక్కడో సర్వైవ్ అవుతుంది మార్కెట్. సో బేసిక్గా మార్కెట్ కనుక 1% ఎక్కడ ఓపెన్ అయింది అనుకోండి, 3-4% వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. సో ఈ రోజు జరిగినటువంటి ట్రేడ్ డీల్ 3-4% మూవ్మెంట్కి కెపాసిటీ ఉన్నప్పటికీ ఓపెనింగ్ రాంగ్గా జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్లో మనం గమనించాలి. రెండో ఆస్పెక్ట్, ఎఫ్ఐఎల్ అంత షార్ట్ పొజిషన్లో పెట్టుకుని మార్కెట్ అక్కడ ఎందుకు నిలబడిస్తారు? డెఫినెట్గా అక్కడికి వెళ్ళి సెల్ బటన్ నొక్కుతారు. వాళ్ళు షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ చేయాలి. వాళ్ళు ఆల్మోస్ట్ 85% కూడా షార్ట్ పొజిషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి అంత షార్ట్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి అంత పెద్ద గ్యాప్ అప్ వస్తే వాళ్ళకి నిద్ర పట్టదు రాత్రి మళ్ళీ. సో అందుకే వాళ్ళు మార్కెట్ని మళ్ళీ వెంటనే కిందకి ట్యాప్ చేసేస్తారు. సో మార్కెట్ ఇప్పుడు కిందకి పైకి వెళ్ళి కిందకి వచ్చింది కాబట్టి మార్కెట్ స్ట్రక్చర్ బ్యాడ్గా ఉన్నట్టుగా కాదు, మార్కెట్ ప్లేయర్స్ రెడీగా లేరు ఈ బుల్ మూవ్కి. ఈ అసలు ట్రేడ్ డీల్ ఎక్స్పెక్టెడ్ కాదు కదా, ఆల్ ఆఫ్ ద సడన్ వచ్చింది. మరి ఈ మూవ్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా ఎంతో కొంత. సో ఇది సడన్ సర్ప్రైజ్ కాబట్టి పైకి వెళ్ళినప్పటికీ కొద్దిగా అక్కడి నుంచి సెల్ ఆఫ్ చేయడం, మార్కెట్ కొద్దిగా కిందకి రావటము, అక్కడ సర్వైవ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకటే ప్రాక్టికల్గా అడుగుతాం, మొన్నటి వరకు అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మనకి అని అంటే రూపీ డిప్రిసియేషన్ అన్నాం. రూపీ డిప్రిసియేషన్ ఎందుకంటే ఎఫ్ఐ సెల్లింగ్ అన్నాం. ఎఫ్ఐ సెల్లింగ్ ఎందుకు అని అంటే ట్రేడ్ డీల్ అన్నాం. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, సైకిల్ బ్రేక్ చేసాం, అయిపోయింది కదా, ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా. ఇప్పుడు గోల్డ్ పెరగడానికి రీజన్ ఏంటి? ఈ రకరకాల టెన్షన్స్, ట్రేడ్ ప్రాబ్లమ్స్, వార్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రేడ్ ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు రష్యా కూడా కొద్దిగా ఒక అడుగు వెనకాలకి తగ్గడానికి ఇండియా బ్యాక్ స్టెప్ వేసింది. రష్యా కూడా ఒక అడుగు రేపు పీస్ టాక్స్లో ఒక అడుగు వెనక్కి వేస్తుంది. సో అది కూడా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఫండ్స్ ఫ్లో నెట్ వస్తాయి, మా బస్సే ఎక్కుతాయి. మా బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఎప్పటి నుంచో. మా బస్సు వైపు ఎవ్వరు చూడట్లే. మా కండక్టర్ చెప్తూనే ఉన్నాడు బయలుదేరుతుంది రండి అని. మధ్యలో ఒక్కసారి కిందకి రాగానే మార్కెట్ని ఇదే గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ పుల్ బ్యాక్ ఇస్తే ఆపర్చునిటీగా చూడాలి. మార్కెట్ ఆల్రెడీ బులిష్ స్ట్రక్చర్లో ఉంది. బులిష్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు కిందకి రావడం అనేది సహజమైన పెద్ద విషయం ఏం కాదు. మార్కెట్లో పుల్ బ్యాక్స్ అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్ట్రక్చర్. పుల్ బ్యాక్ వస్తే ఏం చేయాలి? ఎక్కువ యాడ్ చేయాలి. యు ఆర్ గెటింగ్ యువర్ టమాటాస్ అట్ చీపర్ ప్రైస్, బై ఇట్. 100 రూపాయలు అయినప్పుడు ఎక్కువ తినం, ఎట్లాగూ 20 రూపాయలకు వచ్చింది, కొనుక్కోవాలి. ఇక్కడ కొనుక్కోకుండా ఇప్పుడు ప్యానిక్ అయ్యి చాలా మందిని ఇన్వెస్టర్స్ని గమనిస్తే అసలు మార్కెట్లోకి ఎందుకు వచ్చామని ఫీల్ అవుతున్నారు. 1.5 year నుంచి ఇదే ఎందుకు వచ్చామని ఫీల్ అవుతున్నారు.
స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వచ్చే ముందు ఆ మాట క్లియర్గా చెప్పాం. ఏమని? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే 2 లక్షలు రావద్దు అని. ప్రిపేర్ అయ్యారు కదా మెంటల్లీ. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా, ఇప్పుడు కంగారు పడొద్దు. సో వీ హ్యావ్ వెరీ క్లియర్ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్ గ్రోత్. ఆల్రెడీ మనకి గ్లోబల్ ఏజెన్సీస్ కూడా రివ్యూ రేటింగ్స్ క్లియర్గా ఇచ్చాయి. స్టేబుల్ రేటింగ్స్ ఉన్నాయి మన ఇండియాకి. డిసెంబర్ కల్లా 30,000 మార్కుని టచ్ చేస్తామని చెప్తున్నారు. రానున్న రోజులు ఎంతో కొంత రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక అడుగు ముందరికి వేసేటప్పుడు ఒక అడుగు వెనకేయటంలో పెద్ద సమస్య ఏం కాదు. మనకు ఒకటేంటి, దాదాపు 4-5 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2 అడుగులు వెనక్కి వేసాం. రానున్న రోజుల్లో డెఫినెట్గా మార్కెట్ పైకి వెళ్ళడానికి చాలా హై ప్రాబిలిటీ ఉంది. ఒక్కసారి ఆ 26,300 అబోవ్ వెళ్ళి ఒక వారం రోజులు సర్వైవ్ అయ్యి సస్టైన్ అయితే ఇంకా మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక్కడి నుంచి మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ మనకి 25,500 అగైన్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. దానికంటే కిందకి రావడానికి ప్రాబబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. మోస్ట్ వెల్కమ్.